ఏ పోరాటాలు లేక ఏమి వేయలే మొదటిసారిగా మేము అది చాలా ఒక రైతు విరోధమైనట్లా ఆ పోరాటాలే ఈ దేశాన్ని పెట్టింటాయి. ఆ పోరాటాలే ముందు దావ చూపించినాయి. ఎన్నో సందర్భాల్లో కొంత నడిపించినాయి, దాన్ని మనము నిరాకరించినాయి. అది స్వతంత్ర పూర్వక ఇప్పటి వరకు కూడా నేను ఒకే ఒక ఉదాహరణ మీ ముందు పెడతాను. 2020లో భారతదేశం అంతటా ఒక పెద్ద రైతు పోరాటం జరిగాయి. పెద్ద పోరాటం చేయడంలో ఆ నరేంద్ర మోదీ గవర్నమెంట్, ఆ దుర్గ మెజారిటీ ఉన్న నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఆ కానూనులన్నీ ఆపారు. అది రైతు పోరాటం అంటే. ఆ రైతు పోరాటానికి ఏమి సిగ్గులు అయితే ఆ రైతు చాలా జనం మనం రైతు బిడ్డలే మాట్లాడుతూ ఉంటారు. ఆ ఏమైతే బిడ్డలేపాలి అది ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. పోరాటము ఏమే 2005లో ప్రారంభమైన మన జనాలే మనకు తీసుకొచ్చింది. ఓ ఇది అవుతుందా పోతుందా, మనం బెంగళూరు తెచ్చుకొని పోయేటప్పుడు కూడాను చాలా జనం మన రైతులు మన సోదరులు మన ఇంట్లో ఉండేవాళ్ళు ఓ ఎట్లా దాకా తెచ్చుకొని పోతున్నారు బెంగళూరుకి. పట్ల ఒక సంఘం ఓపెన్ చేయాలని మేమంతా కొన్ని చర్చ చేసినప్పుడు ఒక సంఘం కట్టాలా. రైతుల పరిస్థితి చాలా అధోగతికి పోతూ ఉంది. ಯಾವ పంట పండినా రేట్లు సిగ్తా ఉండదు. విత్తనం రేట్లు జాస్తి ఉన్నాయి. పండే సరుకులకంతాను రేటు 50 రేటు ఉండదు. అదే రీతిగా ఇట్లా చర్చ చేసినప్పుడు మా వాళ్ళంతా కలిసి మన లీడర్స్ అంతా కొన్ని సంఘటన చేస్తే రేపు రైతుల పరంగా పోరాడేదానికి ఒక అవకాశం అవుతుందని ఈ మేము డిస్ట్రిక్ట్ మట్టంలో అఖిల భారత అఖిల కర్ణాటక రైతు సంఘాన్ని చెప్పనే సంఘటన కట్టాలని అందరూ తీర్మానం చేసి మీరంతా వచ్చినారు. అదే రీతిగా ఏమి పొద్దు రైతులు 3 పూట్లు అన్నం తినేదానికి కూడా కష్టమే. ఇట్లా పరిస్థితిని ఎదిరించి మనము రైతు పని చేసి ఇడీ దేశానికి అన్నం పెట్టేట్లా అన్నదాతకి చాలా రీతిగా అన్ని రకాలుగా చాలా తొందరలు అవుతూ ఉన్నాయి. తెలుగు మాత్రం ఆవశ్యకత ఉందా? ఇప్పుడుండే అట్లా రైతు మిత్రులు మన ఇంతకు ముందు కేపీఆర్ఎస్లో పనిచేయండి అట్లంతా ఇప్పుడుండే అట్లా నా మిత్రులు వాళ్ళు సుమారు 20 ఏళ్ళకి ఇంకా ఏం పోరాటాలు చేసుకొని వస్తూ ఉంటారో వాళ్ళకి పరోక్షంగా మేము సహకరిస్తూ వచ్చినాం. కారణం ఏమప్ప అంటే అంతా మీకు తెలిసిన వచ్చారు మేము. అది ఒక రాజకీయ భాగం అంతా పెట్టి మనకి రైతు సంఘటన బాగుంటేనే అన్ని సంఘటనలకి శక్తి వచ్చేది. ఏమప్ప అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు ఏది ఈ భారతదేశానికి బెన్నెలకు రైతే అది. ఆ బెన్నెలకు మనకు శక్తి తుంపించేట్ల సంఘటన ఏమందంటే రైతు సంఘటన. ఇంచేపు మన రచనలు మాట్లాడేటప్పుడు చెప్పి ఇప్పుడు రైతుల కోసం ఎన్ని జ్వలంత సమస్యలు ఉన్నాయి. కానీ మన రైతుల భాగానికి ఆ రైతులకి ఒక శిక్షణ కొరత ఉంది. ఇలాంటి వాళ్ళు రైతు సంఘాన్ని స్థాపన చేసినటువంటి వాళ్ళు దాన్ని రాజకీయంగా ఇతర ఉద్దేశాల కోసం కొంత ఎవరో చేసిరే. అది కాకుండా మంచి సంఘటన కావాలనే ఉద్దేశంతో ఈ పొద్దు అఖిల కర్ణాటక ప్రాంత రైతు సంఘాన్ని స్థాపించున్నారు. దానికి అందరి సహకారం కావాలని వీళ్ళందరూ మాట్లాడినారు. ఇదివరకు ఏమి ఇప్పుడు రైతులు ఏమి సమస్యల్లో బాధపడుతున్నా కనీసం ఒక లీటరు నీళ్లు కొనన్నా 25 రూపాయల లీటరు, పాలు 50, పాలు కూడా 30 రూపాయలు వస్తూ ఉంది. కనీసం 50 రూపాయలు గిట్టు ధర రైతులకి దొరుకుతూ ఉండలేదు ఈరోజు పాలకు కానీ ఇంటికి కానీ. దానికి వేస్తూ ఉంటే మేత కూడా వర్కౌట్ అవుతూ ఉండలేదు. ఇలాంటి అనేక సమస్యల్లో రైతులు రుతుమతమవుతూ ఉన్నారు. దాన్ని ఈ సంఘటనాత్మకంగా అందరూ పక్షాతీతులుగా రైతులు అనే మన అవగాహన తీసుకొని ఈ ఒక సంఘటనకి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ಮತ್ತು ಯಾಕೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ ಅನ್ನೋದನ್ನು ಕೂಡ ಹಲವು ವಿಚಾರಗಳನ್ನು ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದೆ. ಇರ್ತಕ್ಕಂಥ ಹಲವಾರು ಜನ ಹಲವಾರು ನಮ್ಮ ಅವಿಭಜಿತ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಅಂತ ಏನು ಕೋಲಾರ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ ಏನಿದೆ ಈ ಭಾಗದಲ್ಲಿ ಹಲವಾರು ವರ್ಷಗಳಿಂದ ಈ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ರಾಜ್ಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಈ ಬಯಲುಸೀಮೆ ಪ್ರದೇಶದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ದೇಶದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ರೈತರ ಸಮಸ್ಯೆಗಳ ವಿರುದ್ಧ
ಹೋರಾಟಗಳನ್ನು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಅನುಭವ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಇದೆ, ನಿಮಗೂ ಇದೆ. ಇವೆಲ್ಲ ಯಾವುದೋ ಒಂದು ಹೋರಾಟದಲ್ಲಿ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಭಾಗವಹಿಸಿದ್ವಿ. ಅದು ಶಾಶ್ವತ ನೀರಾವರಿ ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, ನಮ್ಮ ರೈತರ ಮಕ್ಕಳಿಗೆ ಕಾಲೇಜು ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, ಹಾಸ್ಟೆಲ್ ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, ಬಸ್ ಪಾಸ್ ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, CET ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, ಉದ್ಯೋಗಾವಕಾಶಗಳ ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, ಯುವ ಜನರ ಸಮಸ್ಯೆಗಳಾಗಿರ್ಬೋದು, ಮಹಿಳೆಯರ ಸಮಸ್ಯೆಗಳಾಗಿರ್ಬೋದು, ಮತ್ತು ನಮ್ಮ ರೈತರ ಪ್ರಮುಖವಾಗಿ ಹಾಲು ವಿಚಾರ, ರೇಷ್ಮೆ ವಿಚಾರ, ಮಾರುಕಟ್ಟೆ ವಿಚಾರ, ನೀರಾವರಿ ವಿಚಾರ, ವಿದ್ಯುತ್ ಸಮಸ್ಯೆ, ಬೆಳೆ ಏರಿಕೆ ಸಮಸ್ಯೆ, ರಸಗೊಬ್ಬರಗಳ ಸಬ್ಸಿಡಿ ಕೊರತೆ ಸಮಸ್ಯೆ, ಬೆಳೆ ವಿಮೆ ಸಮಸ್ಯೆ ಮತ್ತು MSP ಜಾರಿ ಇರಬೇಕು ಸ್ವಾಮಿನಾಥನ್ ವರದಿ ಪ್ರಕಾರ ಅನ್ನೋ ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು. ಈ ವಿಚಾರವಾಗಿ ಈ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ, ರಾಜ್ಯದಲ್ಲಿ ರೈತರ ಪರವಾಗಿ ನಿರಂತರವಾಗಿ ಹಲವಾರು ಹೋರಾಟಗಳನ್ನು, ಬಂಧುಗಳನ್ನು, ಭೂಮಿ ವಿಷಯಕ್ಕಾಗಿ ನಾವು ಇವತ್ತು ಕೇಸ್ಗಳನ್ನು ಹಾಕಿಸ್ಕೊಂಡು ಜೈಲಿಗೆ ಹೋಗಿರ್ತಕ್ಕಂಥ ಚರಿತ್ರೆ ಇರ್ತಕ್ಕಂಥ ಇತಿಹಾಸ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು ಅಭಯಸ್ಥ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಹಲವಾರು ಮುಖಂಡರ ಒತ್ತಾಯ, ಸಲಹೆ, ಸೂಚನೆಗಳ ಮೇರೆಗೆ ಇವತ್ತು ಅಂಥದ್ದೇ ಹೋರಾಟಗಳನ್ನು ಮಾಡಬೇಕಾದಂಥ ಅನಿವಾರ್ಯತೆ ಇವತ್ತು ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಉದ್ಭವ ಆಗಿದೆ. ಜ್ವಲಂತ ರೈತರ ಸಮಸ್ಯೆಗಳಿದ್ದಾವೆ. ರೈತರಿಗೆ ಇವತ್ತು ಮಾರುಕಟ್ಟೆಗಳಲ್ಲಿ ಇವತ್ತು ದಂಧೆ ನಡೀತಾ ಇದೆ. ಈ ಒಂದು ಸಂಘಟನೆಯ ಸದಸ್ಯತ್ವವನ್ನು ಪಡೆಯಬೇಕು ಅಂತೇಳಿ ವಿನಂತಿಯನ್ನು ಮಾಡ್ತಾ, ಏನೋ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ